నమస్తే. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని ఎర్రగడ్డ డివిజన్లో మనం ఉన్నాము. ఒకసారి ఇక్కడ పబ్లిక్ బయట తీసుకుందాం. ఒక 6 నెలల్లో ఇక్కడ బై ఎలక్షన్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఒకసారి పబ్లిక్ బయట తీసుకుని వాళ్ళ ఒపీనియన్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అన్న. నమస్తే. ఏమంటారన్నా, ఇక్కడ ఇప్పుడు మాగంటి గోపీనాథ్ చనిపోయాడు బీఆర్ఎస్ పార్టీ నుంచి. సో ఇప్పుడు ఇక్కడ బై ఎలక్షన్లో 6 నెలల్లో వస్తాయి. ఎవరు గెలిచే అవకాశం ఉండదంటారు? బీఆర్ఎస్ఆ, కాంగ్రెసా లేదా బీజేపీ? ఖచ్చితంగా ఇప్పుడు రూలింగ్ గవర్నమెంట్ కాంగ్రెస్ ఉంది కాబట్టి బీఆర్ఎస్ అనేది థర్డ్ ప్లేస్ వస్తుంది. ఏమున్నా ఎలక్షన్కి కాంగ్రెస్కి బీజేపీకే ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు గవర్నమెంట్లో కాంగ్రెస్ ఉంది, కాంగ్రెస్ ఫస్ట్ ప్లేస్లో ఉంటుంది, సెకండ్ బీజేపీ ఉంటుంది. ఏమున్నా రెండింటి మధ్యలోనే ఉంటుంది. ఇప్పుడు వాళ్ళ ఇంటి నుంచి వాళ్ళ భార్యకి ఇట్లా టికెట్ ఇస్తే సెంటిమెంట్ వర్కౌట్ అవ్వదు కదా బీఆర్ఎస్కి? అట్లా ఏం లేదు. ఇప్పుడు గవర్నమెంట్ లేదు కావాలి, అది అలాగే ఫ్యామిలీకైనా ఇచ్చినా కానీ బయట ఇంకొకరికైనా ఇచ్చినా కానీ ఏది ఉన్నా కానీ థర్డ్ ప్లేస్ ఉంటుంది. ఏమున్నా కానీ సెకండ్ ఫస్ట్ కాంగ్రెస్ ఉంటుంది, సెకండ్ బీజేపీ ఉంటుంది. దానికే ఉంటుంది, రెండిట్లో పోటీ ఉంటుంది. అంటే కాంగ్రెస్కు గెలిస్తేనే ఇక్కడ అభివృద్ధి జరుగుతుంది అనుకుంటారా మీరు? అవును. ఇప్పుడు రూలింగ్ గవర్నమెంట్లో కాంగ్రెస్ ఉందిగా, రేవంత్ రెడ్డి గారి పాలనలో మొత్తం కాన్సెన్స్ అంతా డెవలప్ అవుతుంది. ఉంటే మాకు ఇట్లా ఎమ్మెల్యే ఉంటే బాగుంటుంది. ఎందుకంటే ఇప్పుడు గ్రేటర్ వల్ల 15 మంది ఎమ్మెల్యేలు ఎవరు లేరు, అంతా బీఆర్ఎస్ ఉంది. మా కాంగ్రెస్ ఇక్కడ మన బై ఎలక్షన్ కంటోన్మెంట్లో జరిగింది, అక్కడికి ఇట్లా కాంగ్రెస్ బై ఎలక్షన్ పెడితే కాంగ్రెసే జరిగింది. మళ్ళీ ఇక్కడికి ఇట్లా జూబ్లీహిల్స్కి ఇట్లా సేమ్ బై ఎలక్షన్లో కాంగ్రెస్ అయితే మా డివిజన్లు మా కాన్సెన్స్ అంతా అభివృద్ధి బాటలో పోతుంది. ఒకవేళ అంటే సిచ్యువేషన్స్ ఇక్కడ చాలా టఫ్గానే నడుస్తుంది. వాళ్ళు నడిస్తే ఎవరు కాంగ్రెస్ నుంచి పోటీ చేసే అవకాశం ఉంటుంది? కాంగ్రెస్లో ఎవరికి ఇచ్చినా టికెట్ కాంగ్రెస్ నుంచి ఎవరికి పెట్టినా కానీ బాగుంటుంది. ఎవరికి ఇచ్చినా కానీ మీద నడిచిపోతుంది, పార్టీ మీద సింబల్ మీద నడిచిపోతుంది. కాంగ్రెస్ నుంచి ఎవరికి టికెట్ ఇచ్చినా కానీ కాంగ్రెసే విజయం ఉంటుంది. నవీన్ యాదవ్ అని పేరు వినిపిస్తుంది కాంగ్రెస్ నుంచి. ఇస్తే బాగానే ఉంటుంది. నవీన్ యాదవ్ కానీ లోకల్ కదా, ఆయన ఇక్కడనే పుట్టి పెరిగిండు కాబట్టి లోకల్ కాబట్టి ఆయనకి ఇస్తేనే బాగానే ఉంటుంది, బాగుంటుంది, గెలుస్తాడు ఆయన ఇస్తే. గతంలో అసరుద్దీన్ ఆయన గెలిచిన ఇచ్చిండు కానీ ఇక ఎవరికి ఇచ్చినా కానీ గెలుస్తుంది. ఆయనకి ఇస్తే బాగుంటుందా, కాంగ్రెస్ నుంచి ఈయనకి ఇస్తే బాగుంటుందా? ఎవరికి ఇచ్చినా ఆయన లోకల్. నవీన్ యాదవ్ అంటే ఏంది, లోకల్ ఇక్కడనే ఉంటాడు. ఏమన్నా సడన్గా కాల్ చేసినా కానీ ఇమీడియట్లీ వచ్చేస్తాడు. ఏమన్నా లోకల్ అయినా కదా, ఫోన్ చేస్తే మాకు అందుబాటులో మాకు బాగుంటుంది. ఎందుకంటే లోకల్ కాన్సెన్స్లో ఎప్పుడు మేము ఉండేటోళ్ళం. ఆయనకి ఇట్లా లోకలే నవీన్ యాదవ్. ఆయనకి ఇస్తే ఏంటంటే చుట్టుకునే వచ్చేస్తాడు, ఫోన్ చేసినా కానీ అన్నీ అందుబాటులో ఉంటాడు. ఆయన పండుగలు కానీ ఏదైనా కానీ సావులు కానీ బర్త్డేలు కానీ ఏదైనా అందుబాటులో ఉంటాడు ఆయన. మరి కాంగ్రెస్లో ఉండి ఉంటాడు, వస్తాడు, కంపల్సరీ వస్తాడు, లోకల్లో తిరుగుతూనే ఉంటాడు ఆయన. ఈ మాగంటి గోపీనాథ్ ఎట్లుండేటోడు? ఆయన కాన్సెన్సీలో ఆయన అంతా ఆయన స్టైలే వేరేగా ఉండే. ఆయన చనిపోయినాక అవన్నీ ఏం మాట్లాడాలి, ఆయన స్టైల్ అంతా వేరే ఉంటుండే. మంచి పని చేసిండు మా జనాలకు అప్పుడు. చేసిన కాడికి చేసిండు ఆయన ఇట్లా. ఎందుకు ఆయన కానీ చనిపోయినాక అంతే ఏం లేదు డెవలప్మెంట్ ఆయన అప్పుడు చేసినాక అంత. అప్పుడు పీజీఆర్ గారు ఉన్నప్పుడే డెవలప్మెంట్ అంతే. ఆ డెవలప్మెంట్ మళ్ళీ సెకండరీ మళ్ళీ డెవలప్మెంట్ ఏం జరగలేదు. పీజీఆర్ని వాళ్ళకి సంబంధించి కుటుంబం నుంచి ఎవరికైనా ఇస్తే గెలిచే అవకాశం ఉంటుందా? ఉండొచ్చు, ఇక వాళ్ళు గెలుస్తారు. వాళ్ళు మనకు అంత ఐడియా లేదు. అడుగుతున్నట్టు తెలుస్తా ఉంది ఇక్కడ నుంచి టికెట్. ఉండొచ్చు మరిగా మనకు అంత ఐడియా లేదు. బీఆర్ఎస్ విష్ణువర్ధన్ రెడ్డి పేరు వినిపిస్తుంది, ఏమంటారు? ఏమో మనకు ఆ పార్టీ గురించి అంత తెలియదు కదా. ఇస్తారు ఉండొచ్చు మరి, నేను ఇట్లా న్యూస్లోనే చూస్తున్నా, ఇస్తారు ఉండొచ్చు మరి ఇద్దరు. బీజేపీ నుంచి ఎవరు ఉంటారు? బీజేపీలోకి ఇట్లా అంత ఐడియా లేదు. లాస్ట్ టైం అయినా దీపక్ రెడ్డి అన్నట్టు నిలబడ్డాడు, మరి ఎవరు ఉంటారు తెలియదు. ఎలక్షన్ కదా, పోటీ అన్ని పార్టీలలో క్యాండిడేట్స్ అంతా 3-4 మంది అడుగుతారు. మరి ఎవరికి ఇస్తారో తెలియదు. ఆ పార్టీస్ ఎవరికి ఇచ్చినా కాంగ్రెస్ గెలిస్తే బెటర్ అంటారు. ఎవరికి ఇచ్చినా కానీ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. రేవంత్ రెడ్డి పాలన ఎలా అనిపిస్తుంది, కేసీఆర్ పాలన ఎలా అనిపిస్తుంది? అంటే రేవంత్ రెడ్డి గారితే బాగుంది. గ్యాస్ వస్తుంది, 200 యూనిట్లు అది ఫ్రీ వస్తుంది. ఇప్పుడు రేషన్ కార్డుది స్టార్ట్ అయిందంట, అది బాగానే ఉంది. వస్తే పబ్లిక్లో బాగుంటుంది. నమస్తేనే. నమస్తే. ఇప్పుడు మాగంటి గోపీనాథ్ చనిపోయాడు, 6 నెలల ఎలక్షన్లు వస్తాయి. బీజేపీ గెలుస్తుందా, కాంగ్రెస్ గెలుస్తుందా, బీఆర్ఎస్ గెలుస్తుందా? ఇక్కడ కాంగ్రెస్ గెలుస్తుంది. కాంగ్రెస్ గెలుస్తుందా? ఎందుకన్నా? ఎందుకంటే బీఆర్ఎస్ చూసిరు 10 సంవత్సరాలు, ఇప్పుడు ఎమ్మెల్యే కూడా లేడు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి కాంగ్రెస్ని గెలిపాలని ఉంటుంది. గతంలో మరి ఇక్కడ బీఆర్ఎస్ గెలిచింది కదా. అవును, అప్పుడు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉండే కదా. ఇప్పుడు ఈ మధ్యలో ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది కదా. ఎమ్మెల్యే ఇప్పుడు సీఎం ఎవరు అనేది చూసి కాంగ్రెస్ గవర్నమెంట్కి ఓటేస్తారు. కాంగ్రెస్ గెలిస్తే డెవలప్మెంట్ అవుతుంది అంటారా? డెవలప్మెంట్ అవుతుంది, ఎందుకు కాదు, మంచి డెవలప్మెంట్ అవుతుంది. ఇప్పుడు ఆల్రెడీ కాంగ్రెస్ స్కీమ్లు మంచి స్కీమ్లు ఇస్తారు కదా. ఇప్పుడు సన్న బియ్యం ఇస్తుర్రు, ఇప్పుడు మొన్న ప్రకటించారు డబుల్ బెడ్రూమ్ ఇల్లు వాళ్ళకి. ఏమైనా డబ్బులు ఉంటే కూడా డైరెక్ట్ వాళ్ళకే ఎవరైతే హక్కుదారు ఉన్నారో వాళ్ళకి 5 లక్షలు ఇస్తా అని చెప్పారు కదా. అట్లా అని చెప్పి ఆయనకు అదే గవర్నమెంట్ వస్తుంది. ఇప్పుడు ఇక్కడ నుంచి ఎవరు నిలబడితే బాగుంటుంది? కాంగ్రెస్ నుంచి నవీన్ యాదవ్ పేరు వినిపిస్తుంది, గసం ఇద్దరు మళ్ళీ ఇంకా 2-3 పేరు వినిపిస్తుంది. ఎవరు ఇస్తే బాగుంటుంది? నాకు తెలిసి 101% నవీన్ యాదవ్కి ఇవ్వాలి. ఎందుకంటే ఆయన జనాలు ఉండే మంచి మధ్యలో ఉంటాడు, సెంటర్ ఆయనది, సెంటర్లో ఉంటాడు, అందుబాటులో ఉంటాడు.
అందుబాటులో ఉంటాడు. ఇప్పుడు కాదు, ఇప్పుడు 2014 నుండి పోటీ చేస్తుండు. 2014లో ఎంఏఎం నుండి సెకండ్ ప్లేస్, 2018లో ఇండిపెండెంట్ 19,000 ఓట్లు. ఇండిపెండెంట్ అంటే ఒక్కొక్క ఓటు చాలా విలువైన ఓటు ఉంటుంది. ఆయన 19 గ్రేటర్ హైదరాబాద్లో 19,000 ఓట్లు తీసుకుంటే మా నామూషి కాదు అది. అంటే ఆయనకి ఎంత ఫైన్ ఫాలోయింగ్ ఉంది. మొన్న ఎలక్షన్లో కూడా ఇప్పుడు అజారుద్దీన్ టికెట్ ఇచ్చిర్రు. ఆయన సడన్గా వారంలో టికెట్ ఇచ్చిర్రు. నవీన్ యాదవ్ క్యాడర్ మొత్తం పనిచేసింది, సెకండ్ ప్లేస్ వచ్చిర్రు. మళ్ళీ ఇప్పుడు జనాలకి ఏముంటుందంటే మంచి లీడర్ కావాలి. ఇప్పుడు యూత్ ఉన్నారు, యూత్కి ఏముంటుందంటే నవీన్ యాదవ్ చాలామందికి అందుబాటులో ఉండే మనుషులు. ఇప్పుడు అందరికీ చాలా చేస్తూ ఉంటాడంట, ఉంటుంది ఆయన. కానీ ఇప్పుడు వీళ్ళ బీఆర్ఎస్ నుంచి వాళ్ళ ఇంటి నుంచి వాళ్ళ భార్యకి ఇచ్చింది అనుకో, మాగంటి గోపినాథ్ వాళ్ళ భార్యకి ఇచ్చింది అనుకో, సెంటిమెంట్ ఏమైనా వర్కౌట్ అయ్యే అవకాశం ఉందా? ఇది ఇప్పుడు లేదు, సెంటిమెంట్ ఏడ పని చేస్తుంది. ఇప్పుడు ఇదే బీఆర్ఎస్ గవర్నమెంటు మన పీజీఆర్ సాబ్ ఉండే, పీజీఆర్ సాబ్ అంటే ఇక మేము ఆయన శిష్యులం అనమాట. ఇక ఆయనను చూసి రాజకీయం నేర్చుకున్నామా జనాలను. పీజీఆర్ సాబ్ చనిపోతే అప్పుడు సానుభూతి రాలే, అప్పుడు క్యాండిడేట్ నిలబెట్టిర్రు. ఇప్పుడు సానుభూతి ఎట్లా వస్తుంది? ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే, అరే మేము చూసినాం, మేము సానుభూతితో క్యాండిడేట్ పెట్టినాం, కాంగ్రెస్ వాళ్ళు ఇది చేశారు. మళ్ళీ అది అప్పుడు పీజీఆర్ సాబ్ తెలంగాణ కోసం కొట్లాడిండు, అన్నీ కొట్లాడిన తెలంగాణ కోసం కొట్లాడిన నాయకుడు ఉండే కదా ఆయన గ్రేటర్ హైదరాబాద్లో. మళ్ళీ ఆయనకి ఎందుకు అప్పుడు సానుభూతి పనికి రాలే, అప్పుడు ఎందుకు క్యాండిడేట్ని పెట్టిర్రు? ఇప్పుడు వాళ్ళ పీజీఆర్ వాళ్ళ కుటుంబం నుంచి కూడా ఆశిస్తున్నట్టు తెలుస్తుంది టికెట్, మీరేమంటారు? నేనేమంటున్నా, 101% కాంగ్రెస్ని గెలిపిస్తారు జనాలు. ఎందుకు గెలిపిస్తారంటే స్టేటు నవీన్ యాదవ్ అయినా లేకపోతే పీజీఆర్ వాళ్ళ కుటుంబం నుంచి ఎవరు నిలబడ్డా, ఎవరు నిలబడ్డా అంటే కొద్దిగా టఫ్ అవుతుంది. ఎందుకంటే లాస్ట్ ఎలక్షన్లో మీకు కాంగ్రెస్ హవా వచ్చింది. మాకు ఇంతమంది నాయకులు హేమాయములు అజారుద్దీన్ అందరు పోటీ చేశారు, నవీన్ యాదవ్ అందరు సపోర్ట్ చేశారు. అయినా ఏం చేసారు? బీఆర్ఎస్ని గెలిపించారు. ఎందుకంటే స్టేట్లో ముఖ్యమంత్రి కేసీఆర్ అవుతాడని చెప్పి గెలిపించారు. ఇప్పుడు ఆల్రెడీ స్టేట్లో రేవంత్ రెడ్డి ఉన్నాడు కాబట్టి అందుబాటులో ఏ ఎమ్మెల్యే ఉంటాడని చూస్తారు, గవర్నమెంట్ ఎవరు ఉందని చూస్తారు. గవర్నమెంట్ని బట్టి కాంగ్రెస్ని గెలిపిస్తారు. నాకు తెలిసి కాంగ్రెస్లో మాత్రం ఇప్పుడు జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీకి ఒక మాస్ నాయకుడు, జనాల్లో ఉండే నాయకుడు కావాలి. హిందూ ముస్లిం అనేది ఫీలింగ్ లేదు, అందరిని సెక్యులరిజంగా కలుపుకునే నాయకుడు అంటే నవీన్ యాదవ్. ఇప్పుడు 10 సంవత్సరాల కేసీఆర్ పాలన చూసినావు, ఇప్పుడు 18 నుంచి రేవంత్ రెడ్డిని చూస్తున్నాం. ఇద్దరిలో లెవెల్ మంచి అనిపించింది, లెవెల్ బెస్ట్ అనిపించింది? ఇప్పుడు 10 ఏళ్ళు అని ఇప్పుడు ఆ తెలంగాణ తెచ్చింది కాబట్టి ఆయనకి అది బెస్ట్. తెలంగాణ వచ్చిన తర్వాత 10 సంవత్సరాలు చూసినాము. ఇప్పుడు ఎవరైనా కొత్త మార్పు చూస్తారు. ఇప్పుడు కొత్త మార్పు చూస్తున్నారు. ఇప్పుడు 2 ఇయర్స్ అవుతుంది, 2 ఇయర్స్లో మంచి స్కీమ్లు పెడుతారు, అన్నీ చేస్తారు. మళ్ళీ ఇంకా 3 ఏళ్ళు ఉంది, 3 ఏళ్ళు చూద్దాం, దాని తర్వాత ఏందనేది తెలుస్తుంది కదా. ఇప్పుడు మాత్రం కాంగ్రెస్ మాత్రం 101% గెలుస్తుంది. మంచి నాయకుడు కావాలి, జనాల్లో ఉండే నాయకుడు కోరుకుంటారు.